గ్రూప్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 18న జనరల్ బాడీ మీటింగ్ కి ముందు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నోయల్ టాటాతో తలెత్తిన విభేదాల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ కామర్స్ రంగంలో జరుగుతున్న నష్టాలపై నోయల్ టాటా తీవ్రంగా ప్రశ్నించడం ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలకు దారితీసినట్లు తెలుస్తుంది. వాస్తవానికి 2027 ఫిబ్రవరి వరకు చంద్రశేఖరన్ పదవీ కాలం ఉండగా ఆయన అంతకంటే ముందే వైదొలిగారు. 2017లో టాటా గ్రూప్ బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరన్ ఈ గ్రూప్ ను ఈ స్థాయికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన అకస్మాత్తుగా తప్పుకోవడంతో స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. టాటా గ్రూప్ షేర్లు భారీగా కుప్పకూలగా ఒక్క టీసీఎస్ షేర్లు ఏకంగా 5% వరకు నష్టపోవడం మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తుంది.